పాఠాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నించాను. దేవుని తెలుసుకోవడానికి మనకు గ్రంథము రుజువై ఉంది. ఆ గ్రంథము ద్వారా దేవుడు ఎవరో, దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో, దేవుడు ఎలాంటి స్వరూపాలు కలిగిన వాడో ఆ యొక్క విషయాలను మన గ్రంథం తెలియజేస్తుంది. అయితే గ్రంథము ఎలా వ్రాయబడింది? గ్రంథంలో ఉన్నవి దేవుడి మాటల, గ్రంథంలో ఉన్నవి దేవుడి యొక్క వాక్యము. ఆ యొక్క విషయాలను కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ఒక్క మాట దేవుడి మాట కాదు. బైబిల్లో దేవుని యొక్క గ్రంథమే. ఇది దేవుని యొక్క గ్రంథం అనడానికి అంతా దేవుని యొక్క మాటలు ఉండవలసిన అవసరం లేదు. ఇందులో సాతాను మాట్లాడిన మాటలు కూడా వ్రాయబడేది. దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి, మనుషులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ దినమందు దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఏవి అనే దానికి ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది. దైవావేశము వలన కలిగిన లేఖనం. ఈ యొక్క దినమందు దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఏదో, ఆ లేఖనాలు ఏవి దైవావేశం వలన కలిగిందో ఆ యొక్క విషయాలను మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 16-17 వచనాలు. ఒక దైవజనుడు అనేవారిని సంబోధిస్తుంది అంటే ఒక సేవకుడిని. ఒక దైవజనుడు ఏం చేయాలంటే సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి. దైవావేశము వలన కలిగిన ప్రతి ఒక్క లేఖనము ద్వారా ఒక వ్యక్తిని ఖండించాలి, ఒక వ్యక్తిని తప్పుదిద్దాలి, ఒక వ్యక్తిని బుద్ధి చెప్పాలి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి అని శిక్ష చేయాలి. అయితే దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఏవో మనం గ్రహించలేనప్పుడు మనం ఒక దైవజనుడు అయిన వాడు దైవావేశం వలన కలిగిన లేఖనములు, దైవావేశం వల్ల కలిగిన లేఖనాల ద్వారా ఒక వ్యక్తిని ఏం చేయాలి అంటే బోధించాలి. ఒక వ్యక్తిని తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఖండించాలి. తప్పు ఒక త్రోవలో నడుస్తున్నప్పుడు ఖండించాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు తప్పును దిద్దాలి. నీతి మార్గం నడుచుకోవడానికి శిక్ష అనేది చేయాలంట. అలా చేయడానికి ప్రయోజనకరమై ఉన్నవి ఏమిటి అంటే లేఖనాలు. ఆ లేఖనాలు దేని ద్వారా ఎలా
దైవావేశం. దైవావేశం వలన ఎలాగూ లేఖనాలనేది కలిగింది. ఎలా పలికేరు అంటే సమూయేలు 2వ గ్రంథం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం. దావీదు పలికినటువంటి పలుకుల్లో నేను దేవుని యొక్క మాటలను నేను పలుకుతున్నాను అని దావీదు అక్కడ తెలియజేశాడు. దావీదు తన యొక్క ఉద్దేశాలు పలకలేదు, దేవుని యొక్క మాటలను పలికినట్టుగా దావీదు చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. నా ద్వారా ఆత్మ పలుకుతున్నాడు అనేక మాటలను దావీదు తెలియజేశాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఆయన వాక్కు నా నోటలో ఉన్నది. అది నా నోట్లో ఉన్నది అని అన్నాడు. యెహోవా ఆత్మ అంటే దావీదు ద్వారా పలుకుతున్నాడు. అలాగూ దేవుని యొక్క లేఖనాలు అనేది వచ్చాయి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క మాట పలకాలి అంటే ఆత్మ ఉండాలి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు అని దావీదు అన్నాడు. దావీదు మాట్లాడే మాటలు అవి దేవుని యొక్క ఆవేశం వలన లేదా దేవుని యొక్క ఆత్మ వలన పలకడం జరిగింది. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఆయన వాక్కు అంటే దేవుని యొక్క వాక్యాన్ని దావీదు నోట ఉంచేయడం అంట. దావీదు నోట దేవుని యొక్క వాక్యం ఉంచితే దావీదు పలికాడు దేవుని యొక్క వాక్యాన్ని. అలా పలికినవే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏ వ్యక్తి కూడా ఊహను బట్టి పలికినంత మాత్రాన అది దేవుని వాక్యం అవ్వదునంట. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏదైనా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు. అంటే మనుషుని యొక్క కోరికను బట్టి ప్రవచనానికి కలగలేదు అంట. మనుషు యొక్క ఇచ్చిన బట్టి కలగలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికేది. మనుషులు దేవుని మూలంగా పలికేదనంట. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మనుషులునంట తమకు ఏది తోచిందో అది పలకలేదు. పరిశుద్ధాత్మ ఏదైతే ప్రేరేపిస్తాడో ఆ మాటలు పలుకుమని ఏదైతే ప్రేరేపిస్తాడో దాని ప్రకారంగా మనుషులు దేవుని మూలంగా పలికారు. లేఖనాలు వచ్చాయి. అయితే గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా దైవావేశం వల్ల కలిగిన లేఖనాలే. అయితే దైవావేశం వలన ఈ గ్రంథం రాయబడింది. కానీ గ్రంథంలో ఉన్నవి మొత్తము దేవుని మాటలు కావు. గ్రంథము దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. గ్రంథంలో చరిత్ర ఎలా జరిగిందో జరిగిన దాన్ని జరిగినట్టుగా దేవుడు మనసు ద్వారా రాయించాడు. ఆదాము పలికిన మాటలను దేవుడు మోసే ద్వారా రాయించాడు. ఆదాముతో సాతాను మాట్లాడిన మాటలు
దేవుడు మోసే ద్వారా వ్రాయించాడు. అలాగో చరిత్ర ఎలాగైతే జరిగినట్టుగా మనుషులను ప్రేరేపింపబడి దేవుడి మూలంగా దేవుడు ఏం చేసాడు అంటే రాయించాడు గ్రంథాన్ని. గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట అది దైవవేషాలు కలిగినదే అయినప్పటికీ అది దేవుడి మాటలు కావు. కొంత దేవుడు ఏం చేశాడు అంటే చరిత్రను జరిగినట్టుగా వ్రాయించాడు. తన యొక్క ఆత్మ ద్వారా, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి మనుషులను ఏదైతే ప్రేరేపించాడో పరిశుద్ధాత్మ దాన్ని వ్రాసాడు. అయితే రాసిన యొక్క సంగతులు కొంత పండితులు రాసినవి కొంతమందికి అర్థం కావునంట. అంటే కొంచెం గ్రహించడానికి కొంచెం కష్టతరంగా ఉంటాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున అది పౌలు రాశాడంట. దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున పౌలు గారు రాశాడంట. రాసిన సంగతులు 16 వీటిని గురించి అంటే వ్రాయబడిన సంగతుల గురించి వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కొన్ని సంగతులు మాత్రం గ్రహించడానికి కష్టంగా ఉంటాయనంట. ఆ కష్టంగా ఉన్నవి కొంతమంది ఏం చేస్తారంటే వీటిని విద్యావిహీనులలో అస్థిరులైన వారిలో తక్కిన లేఖనములలో అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేయుదురు అని. మీరు గమనించండి, కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవిగా పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ రాసిన యొక్క సంగతులు కొంచెం కష్టతరంగా ఉంటాయండి. ఆ కష్టతరంగా ఉన్నవి విద్యావిహీనులు అంటే చదువు అన్నది కొంచెం అంటే అర్థం చేసుకోలేని వారు, లేదనుకో అపోస్తల బోధ యందు ప్రవీణత లేని వారు ఏం చేస్తారంటే అపార్థం చేస్తారనంట. విద్యావిహీనులలో అస్థిరులైన వారు అంటే స్థిరత్వం లేని వారు, విద్యావిహీనులు అస్థిరులు. విద్యావిహీనులు అస్థిరులు. అస్థిరులైన వారు లేఖనములను అపార్థం చేసుకుంటారు. అయితే కొన్ని సంగతులు మాత్రమే కష్టమైనవి అని చెప్పాడు. అయితే గ్రంథము చదివితే అర్థమైపోద్ది. గ్రంథము చాలా మంది ఏమని అంటారంటే గ్రంథము సామాన్యమైన మనుషులకు అర్థం కాదు, అది దేవుని యొక్క మాటలు అనేసి అంటారు అనేక మంది. అవి మర్మంతో కూడినవి, ఎవరికి అర్థం కాదు. అది దేవుడు ఎవరికి ప్రేరేపిస్తే వాడు మాత్రమే గ్రహించగలడు అని చెప్తారు. అయితే అవి అలా కాదు అన్నట్టు. పౌలు గారు రాసిన కొన్ని సంగతులు మాత్రం గ్రహించడానికి కొంచెం కష్టంగా ఉంటాయనంట. ఆ కష్టంగా ఉన్నవి విద్యావిహీనులు అస్థిరులైన వారు అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు స్వనాశనంలో అపార్థం చేస్తారనంట. వారికి స్వనాశనం అనేది కలుగుతుంది, సొంత నాశనానికి వారు అపార్థం చేసుకుంటారు. అయితే గ్రంథం ఎలాంటిది అంటే లేఖనాలు ప్రతి వారికి కూడా అర్థమయ్యేటట్లు అపోస్తలులు రాశారు. గ్రంథం అంటే అర్థం కానిది కాదు, అర్థమయ్యేదే. అయితే కొంతమంది
పౌలు రాసిన పత్రికలను కొంత అపార్థం చేసుకుంటారు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 13వ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 13వ మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు, అది మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీ మీకు రాయటం లేదు, కడవరకు వీటిని ఒప్పుకుందరని నిరీక్షించున్నాను అని అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏమో తెలియజేస్తున్నాడు అంటే, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, అంటే చదివితే గ్రహిస్తే అందరికి అర్థమవుతుంది. లేఖనాలు అన్నది చదివి గ్రహిస్తే ప్రతి వారికి అర్థమవుతుంది. మీరు చదువుకొని గ్రహించిన సంగతులు తప్ప, మరి ఏది మీకు నేను రాయలేదు, మీరు చదివితే గ్రహిస్తారు అనేసి అంటారు. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీ మీకు రాయట్లేదు. అంటే లేఖనాలు అన్నది ప్రతి వారికి కూడా అర్థమవుతుంది, అయితే దాన్ని గ్రహించాలి. అనేక మంది దేవుని గ్రంథం ఎవరికి అర్థం కాదు అనేసి అంటారు. అర్థమయ్యేది లేఖనాలు అంటే ప్రతి వారికి కూడా అర్థమయ్యేట్టుగా దేవుడు రాశాడు. అందుకని చదువుకుంటే చదివి గ్రహించినట్లయితే అర్థమవుతుంది ప్రతి వారికి కూడా. పౌలు గారు ఏమని అంటున్నాడు అంటే, మీరు చదువుకొని గ్రహించిన సంగతులు తప్ప మరి ఏది మేము రాయలేదు, మీరు గ్రహించడానికి మేము రాసేమో అనేసి అంటున్నాడు. అయితే పేతురు గారు పౌలు గారు రాసిన యొక్క పత్రికకు ఎలాగో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, పౌలు గారు రాసిన కొన్ని సంగతులు గ్రహించడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. అయితే వాటిని విద్యావిహీనులు అస్థిరులైన వారు తగ్గిన లేఖనములను అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకునే వాళ్ళు సొంత నాశనానికి వాళ్ళు అపార్థం చేస్తారు అని పేతురు గారు పౌలు గారి గురించి తెలియజేశాడు. అంతేగాని లేఖనాలు అన్నవి ప్రతి వారు కూడా అర్థమయ్యేట్టుగా దేవుడు రాయించాడు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం కూడా ప్రతి వారు కూడా గ్రహిస్తే సంగతులు అర్థమవుతాయి. కాబట్టి ఇంతవరకు దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నవి, లేదా ఈ యొక్క బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క సంగతులు కూడా దైవావేశం వల్ల కలిగిన లేఖనాలే అన్ని. అయితే చరిత్రను జరిగినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వ్రాయిస్తే మనుషులు దేవుని మూలంగా ఏం చేశారు అంటే పలికారు. ఆ పలకబడినది గ్రంథస్థం చేశారు. ఇంతవరకు లేఖనాలు అన్నది దైవావేశం వల్ల కలిగినవి, గ్రంథం అన్నది దైవావేశం వల్ల కలిగిన గ్రంథం. అయితే ఆ గ్రంథంలో ఆ లేఖనాల యొక్క విలువలేంటో లేదా ఎలాంటి లేఖనాలో మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. కొన్ని సంగతులు దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు ఎలాంటివి? దైవావేశం వలన కలిగిన లేఖనములు ఎలాంటివి? ఎలాంటి యొక్క లేఖనాల యొక్క గొప్పతనాన్ని కానీ లేఖనముల యొక్క పవిత్రత కానీ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు ఎటువంటివి అంటే 19వ కీర్తన 7వ వచనంలో 19వ కీర్తన 7వ వచనం కీర్తనల గ్రంథం 19వ కీర్తన 7వ వచనం. దైవావేశములు కలిగిన లేఖనాలు ఎటువంటివి అంటే 7వ వచనం, యెహోవా నియమించిన
ధర్మశాస్త్రము యథార్థమైనది, అది యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను, యెహోవా శాసనము నమ్మదగినది, నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఇక్కడ లేఖనాలను ఎటువంటిదని వివరిస్తుంది అంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంట. దైవవేషం కలిగిన ప్రతి లేఖనము లాంటివి అంటే యథార్థమైనవి. యథార్థమైనవి దైవవేషం వల్ల కలిగిన ప్రతి ఒక్క లేఖనం కూడా యథార్థమైనదే. పన్నెండవ కీర్తన 6వ వచనంలో ఎలాంటి యథార్థమైనవి అంటే 12వ కీర్తన యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములో అని. ఎంత యథార్థమైనవి అంటే కల్మషము లేనివి. ఎంత యథార్థమైనవి అంటే మనకు అర్థం కావడానికి ఒక బంగారాన్ని మనకు అర్థం కావడానికి బంగారమును అగ్నిలో కాలిస్తే అది అక్కడున్న చెత్త మొత్తం ఏమవుతుంది అంటే పోతుంది. వాక్యము ఒకసారి కాల్చినవి కావు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అట్టి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. అంటే బంగారం కానీ వెండిని కానీ ఏం చేస్తారు అంటే చెత్త అంటుకుంటే కాలుస్తారు. కాలుస్తే అవి పవిత్రముగా కనిపిస్తుంది, వెండి కానీ బంగారం కానీ. ఒక్కసారి కాలిస్తేనే పవిత్రులుగా కనబడుతుంది. దేవుని వాక్యాన్ని 7 మార్లు అంట. 7 మార్లు కాలిస్తే ఎంత పవిత్రంగా ఉంటాయో అంత పవిత్రమైనది దేవుని యొక్క మాట. అలాంటి ఒక పవిత్రమైనవే యథార్థమైనవి దేవుని యొక్క మాట. అలాంటి ఒక లేఖనాలను మనము ఎల్లప్పుడూ చదువుతున్నాము. యథార్థమైనటువంటి లేఖనాలను మనము చదువుతూ ఉన్నాము. 18వ అధ్యాయం 30వ వచనంలో కీర్తనల గ్రంథం 18వ కీర్తన 30వ వచనం. దేవుడి యథార్థవంతుడు యెహోవాకు నిర్మలము, అది యెహోవాకు నిర్మూలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము అనిస్తున్నాడు. దేవుడు యథార్థవంతుడు. దేవుని యొక్క మాటలు యథార్థమైనవి. ఎలాంటి మాటలు అంటే యథార్థమైన దేవుని యొక్క మాటలు. దేవుడు యథార్థవంతుడు, ఆయన యొక్క మాటలు యథార్థమైనవి, నిర్మూలము అనేసి అన్నాడు. దానినే అలాంటి ఒక మాటలు కాబట్టి మత్తయి సువార్తలో ఏమనుకున్నాడు అంటే నేను వాటిని కొట్టివే వచ్చిన మీరు తలంచొద్దు అనేసి అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. యథార్థమైన మాటలు కాబట్టి వాటిని నేను కొట్టివే వచ్చిన తలంచొద్దు, నెరవేర్చడానికి నేను వచ్చాను అనే ఒక విషయాన్ని ప్రభువు యేసు తీసుకుని మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివే వచ్చినని తలంచవద్దు. అది నెరవేర్చకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశంలో భూమి గతించిపోననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్నాడు. అంటే దేవుని యొక్క మాటలు లాంటివి అంటే యథార్థమైనటువంటి లేఖనాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ లేఖనాల ప్రకారంగా జీవించే ప్రతి వాడు కూడా యథార్థవంతుడుగా తాను ఉంటాడు. దేవుడు ఎలాంటి యథార్థవంతుడు, ఆయన మాటలు కూడా యథార్థమైనవి. ఆ మాట ప్రకారంగా
జీవించే ప్రతి వాడు కూడా యథార్థవంతుడు. మనకు ఎగ్జాంపుల్గా దేవుని మాట ప్రకారంగా జీవించే ప్రతి వాడు కూడా యథార్థవంతుడే. మనకు ఎగ్జాంపుల్గా యోబుని గురించి మనం చూడవచ్చు. యోబు గ్రంథం 1-2 వచనాల్లో యూజు దేశం ముందు ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. అతడు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడు అనేది అతని గురించి తెలియజేస్తాడు. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు అని, అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మాట ప్రకారం జీవించే ప్రతి వాడు కూడా యథార్థవర్తనుడు. ఒక ఎగ్జాంపుల్గా ఒక యోబు మనకు మాదిరి. కాబట్టి దైవావేశంలో కలిగిన లేఖనములు ఎటువంటివి అంటే యథార్థమైనవి. దైవావేశంలో కలిగిన మాటలు ఇంకెలాంటివి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 ఎటువంటివి లేఖనములు ఎటువంటివి అంటే అక్కడ ఒక సంగతి మనం గ్రహించవచ్చు. అనేకమైన సంగతులు ఉన్నాయి, అయితే మనం ఒక సంగతిని గ్రహించడానికి అవకాశం ఉంది. ఎందుకనగా అది దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది. ప్రాణాత్ములను కీలను ములుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై, అంటే లేఖనములు ఎలాంటివి అంటే బలం గలవి. లేఖనములో యథార్థమైనవి, రెండవది బలం గలవి. దేవుని మాటలు బలం గలవి. ఎంత బలం గలవి అంటే 119వ కీర్తన 25వ వచనం. 119వ కీర్తన 25వ వచనం. ఎంత బలం గలవి అంటే పాపము చేత అపరాధం చేత చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగే బలం గలవి. 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత అది నన్ను బ్రతికింపుము అని అన్నాడు. నీ వాక్యము చేత. లేఖనములు ఎలాంటివి ఎంత బలం గలవి అంటే ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగే ఎంత బలం గలవి. దేవుని యొక్క మాటలు లేదా లేఖనాలు మొదటి యథార్థమైనవి, రెండవది బలం కలవి. ఎంత బలం కలవి అంటే చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించేంత బలము లేఖనాలకు ఉంటాయి. యోహాను సువార్త 15:3. యోహాను సువార్త 15 బలం కలవి అంటే ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలవు. అలాగనే పాపిగా ఉన్న ఒక వ్యక్తిని పవిత్రం చేయగలవు. యోహాను సువార్త 15:3. యోహాను సువార్త 15:3. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని. అంటే పాపిగా ఉన్న వ్యక్తిని పవిత్రుడుగా చేయగలిగేది. లేఖనములు యథార్థమైనవి, బలం కలిగినవి. ఎంత బలం కలిగినవి అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలవు, పాపంలో పడిపోయిన వ్యక్తిని పవిత్రుడిగా చేయగలవు.
అంత బలం కలిగినవి దేవుని కుమారుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. లేఖనాలు ఎంత బలం కలిగినవో ఆలోచన చేసుకోవడం. ఎంత బలం కలిగినవి అంటే ఒక వ్యక్తిని రక్షించగలిగేంత బలం కలిగినవి. అందుచేత సమస్త కల్మషమును విరవీగించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంగా అంగీకరించు. ఆత్మలను రక్షించేంత ఆత్మలను రక్షించుటకు శక్తి గలవి లేఖనాలు. లేఖనాలు చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలవు, పాపిగా ఉన్న వ్యక్తిని పవిత్రుడిగా చేయగలవు, ఆత్మను నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినవి లేదా బలం కలిగినవి. అలాంటి ఒక లేఖనాలను మనము దినదినము ధ్యానిస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. లేఖనాలు నిరంతరము నిలిచేవి, నిరంతరము జీవించేవి లేఖనాలు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండులో దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. నిరంతరము నిలిచేది, నిరంతరము జీవించేదే లేఖనాలు. అంత బలం కలిగినవి లేఖనాలు. యథార్థమైనవి, ఎలాంటి లోపం లేనివి, అలాగనే బలమైనవి. ఎంత బలమైనవి అంటే ఒకరిని చనిపోయిన వ్యక్తిని బ్రతికించగల బలం కలిగినవి, ఒక పాపిని పవిత్రుడు చేయగలిగేంత బలం కలిగినవి, మన నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు అంత బలం కలిగినవి, నిరంతరము జీవించే అంటే నిరంతరము నిలిచి ఉండేవి, అంత బలం కలిగినవి లేఖనాలు. ఇంకా మూడవది లేఖనాలు లాంటివిలో మూడవది 119వ కీర్తన 130వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన 130వ వచనం. 130వ వచనం. నీ వాక్యం వెల్లడి అగుటతోనే, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది వెలుగు కలుగును. అవి తెలియని వారికి తెలివిని కలిగించును. ఇందులో మనం సరిగ్గా గమనించినట్లయితే నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని. లేఖనములు వెలిగించేవి, వెలుగు కలగజేసేవి. లేఖనంలో వెలుగు కలగజేసేవి. నీ వాక్యముల చేతనే నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అని. అంటే లేఖనములు లాంటివి ఏంటంటే అంధకార చీకటిమయంలో ఉన్న వ్యక్తిని వెలుగును కలిగించేంత శక్తి కలవి లేదా బలం కలిగినవి, వెలిగించేవి లేఖనాలు.
వెలుగిచ్చేవి. 19వ కీర్తన 7-8 వచనాలు. 19వ కీర్తన 7-8 వచనాలు. కీర్తన 19వ కీర్తన 7-8 వచనాలు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణంలో తెప్పరిల్ల తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, కన్నులకు వెలుగునిచ్చును. అది కన్నులకు వెలుగునిచ్చును అని అన్నాడు. అది కన్నులకు దేవుని యొక్క ధర్మశాస్త్రము లేదా లేఖనములు కన్నులకు వెలిగించేవి. కన్నులకు వెలిగించేవి. నూట 19వ కీర్తన 105వ వచనంలో కూడా ఆ మాట మనం చదువుతాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అన్నాడు. అంటే త్రోవకు వెలిగించేది లేఖనములు. 119వ కీర్తన 105వ వచనంలో త్రోవకు వెలిగించేది. లేఖనములు ఎటువంటివి అంటే యథార్థమైనవి, బలం కలిగినవి, వెలిగించి ఇవ్వగలిగేంత సామర్థ్యం కలిగినవి లేఖనములు. 4వది లేఖనములు ఎటువంటివి అంటే 4వది రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. లేఖనములో ఇంకా ఏమి ఇస్తాయో, ఏమి ఇవ్వగలుగుతుందో రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడినవి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ మనకు కలుగుతున్నాయి. లేఖనం ఏమిస్తుంది అంటే ఒక వ్యక్తికి ఆదరణ ఇస్తుంది అంట. ఆదరణ కలిగించేవి లేఖనములు. బాధలో ఉన్న వారికి లేఖనాలు చెప్పాలి, అప్పుడు ఆదరణ వస్తుంది. కానీ అనేక సందర్భాలలో లేదా ఒక వ్యక్తి మరణించిన అంటే కుటుంబానికి ఆదరణ కూడిక పెడితే ఆదరణలో లేఖనంలో చెప్పారు అనేక మంది. లేఖనంలో చెప్పకుండా ఏదో లోకాంతరంగా వాళ్ళని ఆదరించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి ఒక కుటుంబానికి లేఖనాలు మాత్రమే వివరించాలి. అలా వివరించితే ఆ లేఖనాలు ఏం చేస్తాయంటే అతనికి ఆదరణను కలుగు చేస్తారు. లేఖనాలు ఒక వ్యక్తికి ఆదరణను కలుగు చేస్తుంది, లేఖనాలు ఓర్పును కలుగు చేస్తుంది. ఇక్కడ 2 విషయాలు మాట్లాడాడు. ఏదైనా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుతుంది. పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడింది అని అన్నాడు. ఒక వ్యక్తికి ఆదరణ కావాలన్నా, ఓర్పు కావాలన్నా అది లేఖనము వల్లనే సాధ్యమవుతుంది. లేఖనముల వల్లనే సాధ్యమవుతుంది. లేఖనములు బోధించకుండా ఒక వ్యక్తికి ఓర్పు అన్నది రాదు, ఆదరణ అన్నది రాదు. ఆదరణ కావాలన్నా, ఓర్పు కావాలన్నా లేఖనాలే వివరించాలి.
లేఖనాలే అతనికి తెలియజేయాలి. అప్పుడు ఒక వ్యక్తికి ఆదరణ అనేది కలుగుతుంది, ఒక వ్యక్తికి ఓర్పు అనేది కలుగుతుంది. చాలా మంది లోక సంబంధమైన మాటలను చెప్తూ ఓదారుస్తుంటారు, ఆదరిస్తుంటారు. కానీ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే లేఖనాలు మాత్రమే ఒక వ్యక్తికి ఆదరణ ఇవ్వగలదు, ఓర్పు ఇవ్వగలదు అనే ఒక విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. అంతటా వారు పుచ్చుకొని అంత్యోకయ నుండి వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించి. మీరు గమనించాలి, ఇందులో దేవుని మాటలు వ్రాయబడినటువంటి పత్రికను తీసుకెళ్ళి అంత్యోకయ సంఘమునకు ఇచ్చేవారు. అంటే ఇస్తే ఆ పత్రికలో దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని యొక్క మాటలను చదివి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆదరణ అనేది పొందేవారంట. వారు దానిని చదువుకొని, అంటే పత్రికలో ఉన్న దేవుని యొక్క మాటలను లేఖనంలో చదువుకొని ఆదరణ పొంది సంతోషించి. ఒక వ్యక్తి ఆదరింపబడాలి అంటే లేఖనములే చదవాలి, లేఖనములే అతనికి వివరించాలి. అప్పుడు లేఖనాలు ఏం చేస్తాయంటే ఆదరిస్తాయి. అంత్యోకయ సంఘంలో ఆదరింపబడినట్టుగా మనం కూడా ఆదరింపబడతాము లేఖనముల వలన. లేఖనాలు ఎటువంటివి అనే విషయాలు ఆలోచన చేస్తున్నాం. ఎటువంటివి అంటే యథార్థమైనవి, బలం కలిగినవి, వెలుగు కలిగజేసేవి, ఆదరణ ఓర్పు కలుగజేసేవి. ఆదరణ ఓర్పు అనేది కలుగజేసేవి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు, తండ్రి అంతా మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అని. ఇందులో ఉత్తరవాది అనిస్తుంది. తండ్రి యొక్క మనకు ఉత్తరవాది ఉన్నాడు అని. ఉత్తరవాది అంటే అర్థం ఏమిటంటే ఆదరణకర్త అని నోట్ ఇచ్చాడు. ఆదరణకర్త అంటే మనల్ని ఆదరించేవాడు, మనల్ని ఆదరిస్తాడు. మనము పాపం చేసి చెడిపోతే మళ్ళీ మార్మన్స్ పొంది మన పాపాలను విడిచిపెడితే ఆదరించి ఆదరణకర్త ఉత్తరవాది తండ్రి మనకున్నాడు. కాబట్టి లేఖనాలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని ఆదరిస్తాయి, ఓర్పునిస్తాయి. అలాంటి ఒక లేఖనాలను మనము ధ్యానించాలి. లేఖనాలు మాత్రమే ధ్యానించాలి. లేఖనాలు కాకుండా మనకు ఆదరణ అనేది కలగదు. 5వది అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనం.
అపోస్తలుల కార్యాల గ్రంథం 20:32 వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఆ లేఖనాలు ఏం చేస్తాయంటే క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయంట. లేఖనాలు మాత్రమే ఒక వ్యక్తిని క్షేమాభివృద్ధి కలిగేస్తాయి. ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి చెందడానికి ఏం చేయాలంటే ఉపదేశకులు ఉండాలి, సువార్థికులు ఉండాలి, బోధకులు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి చెందడానికి లేఖనాలే బోధించాలి. ఆ లేఖనాలు బోధించడానికి అక్కడ 3 రకాలైనటువంటి బోధకుల గురించి వివరించడం జరిగింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అని అన్నాడు. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి అంటే పరిచర్య ధర్మం జరుగుటకు, అంటే పరిచర్య ధర్మం అనేది జరిగించాలి. ఎలా జరిగించాలి అంటే ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. క్షేమాభివృద్ధి కలుగు చేయాలి అంటే వాక్యం అన్నది లేదా లేఖనాలు అన్నవి ఎక్కువగా బోధింపబడాలి. ఇక్కడ చెప్పబడిన కేటగిరీలలో అపోస్తులు గ్రంథ రూపంగా ఉన్నారు, ప్రవక్తలు కూడా గ్రంథ రూపంగా ఉన్నారు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. సువార్థికుడు అని చెప్పలేదు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది క్షేమాభివృద్ధి పొందాలి అంటే సువార్థికులు లేఖనములను వివరించాలి, కాపరులు లేఖనములను వివరించాలి, ఉపదేశకులు లేఖనములను వివరించాలి. అప్పుడు ఏం కలుగుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒక వ్యక్తి చెబితే కాదు, సువార్థికుడు అనేసి అంటే ఒక వ్యక్తిని గురించి సువార్థికుడు అనేసి అన్నాడు. సువార్థికులు అనేక మంది ఉండి లేఖనములను వివరిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాపరులు కూడా, ఉపదేశకులు కూడా, అది వీరందరూ ముగ్గురు కూడా ఏం చేయాలంటే లేఖనంలోనే వివరించాలి. అప్పుడు సంఘం ఏమవుతుంది అంటే క్రీస్తు యొక్క శరీరం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుతుంది. లేఖనముల ద్వారా మాత్రమే క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది. లేఖనముల ద్వారా మాత్రమే. తర్వాత ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చివరిదిగా అనేక సంగతులు ఉన్నాయి, అయితే సమయం లేదు కాబట్టి ప్రకటన గ్రంథం 20:12. ప్రకటన గ్రంథం 20:12. ఆ లేఖనంలో ఏం చేస్తారో ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూసి అప్పుడు గ్రంథము విప్పబడెను. అది మీరు గమనించాలి, గ్రంథములు విప్పబడింది అంట. గ్రంథంలో ఉంది ఏమిటంటే దేవుని యొక్క లేఖనాలు గ్రంథంలో ఉన్నవి. మరియు జీవ
వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల తమ క్రియల చొప్పున తీర్పు అది మృతులు తీర్పు పొంది అని. లేఖనంలో ఏం చేస్తాయంటే తీర్పు తీరుస్తాయి. లేఖనములో తీర్పు తీర్చును. ఒక వ్యక్తిని తీర్పు తీరుస్తారు. పాపం చేస్తున్నాడా అనేసి అంటే ఒక వ్యక్తి సంఘంలో ఉండి కూడా పాపం చేస్తున్నాడు అంటే పాపం చేయకూడదు అనే ఒక వ్యక్తి గ్రంథము లేఖనాలను ఎత్తి మాట్లాడుతూ అతను తీర్పు తీర్చినట్టు. తీర్పు అనేసి అంటే అనేక మందికి సరైన అవగాహన లేక ఎదుటివారికి తీర్పు తీర్చి నీవెవడు అనేసి అనేక మంది నువ్వు తీర్పు తీర్చకూడదు, దేవుడు మాత్రం తీర్పు తీరుస్తాడు అని చాలా మంది తప్పించుకునేవాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్పడమే తీర్పు తీర్చడం అనే విషయాన్ని గుర్తించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని అది మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు అది మీకు యోగ్యత లేదా? గమనించండి, ఇక్కడ విషయం ఏమిటంటే సంఘంలో జాగ్రత్త జరుగుతుంది అంట. ఎలాంటి జాగ్రత్త అంటే కొడుకు తండ్రి భార్య ఉంచుకున్నాడు. అంత భయంకరమైన జాగ్రత్త జరిగింది సంఘంలో. జరిగితే ఎవరు కూడా అది తప్పు అని ఖండించట్లేదు అన్నమాట. అది లేఖనాలు తెలియజేయండి అది తప్పు అని ఎవరు కూడా నిలబడి మాట్లాడట్లేదు. మాట్లాడకపోతే ఇక్కడ పౌలు గారు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే 6వ వచనం నుంచి మీరు లోకములకు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా అల్పమైన ఈ సంగతి గురించి ఎందుకు తీర్పు తీర్చట్లేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు తప్పకుండా ఉన్నారు అనేసి మాట్లాడుతున్నారు. పరిస్థితుడు ఎంత గొప్పవాడు అంటే లోకానికి తీర్పు తీర్చేవాడు అన్నట్టు. అంత ఉన్నతమైన యోగ్యత కలిగి అల్పమైన చిన్న సంగతి గురించి సంఘంలో జాగ్రత్త జరగకూడదు అని చెప్పడానికి ఎవరు కూడా నోరు తెరవట్లేదు ఏంటి అనేసి మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిస్థితులు లోకంలో తీర్పు తీర్చుతారని మీరు కదా, మీకు తెలియదా లోకానికి తీర్పు తీర్చేవారు పరిస్థితులు అని మాట్లాడి మీ వలన లోకంలో తీర్పు జరగవలసి ఉండగా లోకానికి మీ వలన మీ ద్వారా తీర్పు జరగాలి. అలా జరగవలసిన వారే ఉండగా మిక్కిలి అల్పమైన ఈ సంగతులను గురించి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా అని మాట్లాడి తర్వాత 3వ వచనంలో మనకు దేవదూతలకు తీర్పు తీర్చుకోమని మీరు కదా అని. లోకానికి తీర్పు తీర్చే పరిశుద్ధుడు, దేవదూతలకు తీర్పు తీర్చే పరిశుద్ధుడు జాగ్రత్త విషయంలో తీర్పు తీర్చలేవా, నీకు యోగ్యత లేదా అని మాట్లాడుతున్నాడు. అంటే జాగ్రత్త జరగకూడదు, జాగ్రత్త జరిగే వ్యక్తిని సంఘంలో నుంచి వెలివేయాలి. అది లేఖనం తెలియజేస్తున్న సమాచారం. 5వ అధ్యాయము 13వ వచనంలో మీరు లోపటి వారికి తీర్పు తీర్చు వారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని అన్నాడు. లోపల నుండి అంటే సంఘంలో ఉన్న వారిని, సంఘంలో జాగ్రత్త జరుగుతుంటే ఎవడైనా తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే ఇది తప్పు, ఇలాంటి ఆచారం సంఘంలో లేదు అని వాటిని సంఘంలో నుంచి వెలివేసేయాలి కదా. అది పరిశుద్ధుడు తీర్పు తీర్చవలసిన క్రమం. అలా చేయకుండా ఆ దుర్మార్గుని అలాగే ఉండనిస్తున్నారు. ఎవరిని దుర్మార్గుడు అన్నాడు అంటే తన తండ్రి భార్యని ఉంచుకున్నాడు. తనకు తండ్రి భార్య మీద మంచం ఎక్కినవాడు అంటే తల్లితో పాటు జాగ్రత్త చేసిన వారిని, అలాంటి ఒక వ్యక్తిని సంఘంలో ఉంచకూడదు, వెలివేయాలి. అలా చేయటమే మీరు తీర్పు తీర్చినట్టు అని పౌలు గారికి తెలియజేసింది. కాబట్టి లేఖనాలు ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తాయి. అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కూడా మాట్లాడాడు. ఆ మాటల నుంచి అదే నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం.
యోహాను సువార్త 12వ అధ్యాయము 47, 48 వచనాలు. లేఖనాలు అన్నవి మనిషిని తీర్పు తీరుస్తాయి. అంతే దినంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతనికి వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి తీర్పు తీర్చబడతాడు. ఎవడైనాను నా మాటలు విని నా మాటలు విని వాటిని గై ఉండిన ఎడల గై కొనక ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకములకు తీర్పు తీర్చకు రాలేదు కానీ లోకమును రక్షించకే వచ్చి తిని. 48వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. అంటే అంత్య దినంలో ఏం కలుగుతుంది అంటే తీర్పు అన్నది లేఖనములు తీర్పు ఇస్తాయంట. నేను చెప్పిన మాటలే అంత్య దినమున అతనికి తీర్పు అనేది తీరుస్తాయి. ప్రతి వాడు కూడా లేఖనాల ప్రకారంగా తీర్పు తీర్చబడతాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే నీతిని ప్రకటిస్తున్నాయి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 30-31 వచనాల్లో లేఖనాలు నీతిని ప్రకటిస్తాయి, నీతిని బోధిస్తాయి. ఆ నీతి అనుసరించి ఒక దినాన తీర్పు అనేది జరుగుతుంది. లేఖనాలు తీర్పు ఇస్తాయి. ఆ లేఖనాలను బట్టి యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ప్రతి వాడు కూడా ఆజ్ఞ పొందుకున్నవాడై ఉన్నాడు. ఆ ఆజ్ఞను నిరాకరించేవాడు తీర్పులో నిలబడతాడు. ఆజ్ఞ ప్రకారంగా లోబడేవాడు తీర్పు నుంచి తప్పింపబడతాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. 30వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత అంటే యేసు ప్రభు చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. దేని అనుసరించి అంటే నీతిని అనుసరించి. లేఖనాలు ఏం బోధిస్తాయి అంటే నీతిని బోధిస్తాయి. లేఖనాలు నీతిని బోధిస్తాయి. నీతిని అనుసరించి ఒక దినాన్న తీర్పు తీర్చబోయే ఒక దినం అనేది ఉంది. ఆ తీర్పులో మనమందరం నిలబడాలి. నువ్వు తీర్పు తప్పించుకోవాలి అనేసి అంటే నీతి అనుసరించి జీవించాలి. తీర్పు పాలవ్వాలి అంటే నీతిని నిరాకరించి జీవించాలి. ఇక్కడ అదే విషయం తెలియజేస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముడకు అందరికీ ఆధారం కలుగజేస్తున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క దినమందు దైవావేశం వల్ల కలిగిన లేఖనాలను ఆలోచన చేసుకున్నాం. ఏవి దైవావేశం వల్ల కలిగినవి అంటే గ్రంథంలో రాబడిన ప్రతి ఒక్క మాట దైవావేశం వల్ల కలిగినవే. అయితే గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడి మాట కాదు. చరిత్రను జరిగినట్టుగా దేవుడు దైవావేశం వలన రాయించాడే కానీ అంత దేవుడి మాట కాదు. సాతాను మాటలు రాయించాడు, మనుషుల మాటలు రాయించాడు. ఇక అనేకమైన సందర్భాల్లో చరిత్ర ఎలాగైతే జరిగిందో యోబు మాటలు రాయించాడు, యోబు యొక్క స్నేహితుల మాటలు రాయించాడు. చరిత్రను జరిగినట్టుగా మనుషులను ప్రేరేపింపబడి పరిశుద్ధాత్మ వలన మనుషులను ప్రేరేపింపబడి దేవుని మూలంగా గ్రంథంలో రాయించాడు. ఆ లేఖనాలు ఏమి ఇస్తాయో ఎటువంటివి అనే విషయాలను 5-6 విషయాలు ఆలోచించేసాను. దైవవేశం వల్ల కలిగిన లేఖనాలు ఎటువంటివి? యథార్థమైనవి, బలం కలిగినవి, వెలుగు కలిగేసేవి, ఆదరణ ఇచ్చేవి, ఓర్పుచ్చేవి. ఒక వ్యక్తికి ఆదరణ ఓర్పు అనేది ఇచ్చేవి, క్షేమాభివృద్ధి కలిగజేసేవి,
తీర్పు తీర్చేవి. ఇలాంటి ఒక లేఖనాలను మనము చాలా జాగ్రత్తగా దినదినము ధ్యానిస్తూ ఆ లేఖనాలు అనుసరించి కలిగినటువంటి ఒక నీతిని అనుసరిస్తూ మనము జీవించి తీర్పాలు కాకుండా మన యొక్క జీవితాలను సుఖపరచుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా ఓపికగా మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు సమర్పించుకుంటూ